సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలో జరిగిన ఈ సమావేశానికి చాలా మంది కొత్త ఎంపీలు వచ్చారు. హాజరు కాలేకపోయిన వారు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీలందరికీ చంద్రబాబు విషెస్ తెలిపారు. రేపటి ఎన్డీఏ పక్షాల సమావేశానికి టీడీపీ ఎంపీలందరూ హాజరు కానున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎంపీలతో భేటీ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదు, చంద్రబాబు మారారనే అపవాదు తనపై ఉండదని, అయితే ఇకపై అలా ఉండకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తా అన్నారు. అయితే తరచూ వచ్చి తనను కలవాలని ఆయన ఎంపీలకి సూచించారు. తాను బిజీగా ఉన్నా వారితో ఖచ్చితంగా మాట్లాడతానని తెలిపారు బాబు. ఇకపై ప్రతి విషయాన్ని తాను వింటాను, చూస్తానని తెలిపారు బాబు. ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ 5 ఏళ్లు నాయకులు కార్యకర్తలు పడిన ఇబ్బందులు తనకు చాలా మనోవేదన కలిగించాయని తెలిపారు చంద్రబాబు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 9న అనుకున్న ఈ రోజు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండడంతో ముహూర్తం మారినట్టుగా తెలుస్తోంది. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ నెల 11న సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబును కొత్త ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని హాజరయ్యే పక్షంలో ఉద్దండరాయునిపాలెంలో, మోదీ రానట్టయితే రాయపూడిలో ఈ కార్యక్రమం ఉండే అవకాశాలున్నాయి. హైదరాబాద్కు చెందిన ఆర్కే ఈవెంట్ సంస్థ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు పనులు చేస్తోంది. దాదాపు 50 లారీల్లో సామగ్రి రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్లపై ఉంది. మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేత లోకేష్ మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భార్య బ్రాహ్మణితో కలిసి వచ్చిన ఆయన ముందు ఆలయ ధ్వజస్తంభానికి మొక్కారు. స్వామివారికి తులసిమాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు లోకేష్ దంపతులకి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి వేద ఆశీర్వాదం అందించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. టీడీపీ దాడులతో రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందంటూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం చేస్తున్నారని జగన్ తెలిపారు. అయితే అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని ట్వీట్లో జగన్ పేర్కొన్నారు. గవర్నర్ వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. పార్టీ నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ తన నివాసంలో సమావేశమయ్యారు. ఓట్ల లెక్కింపు తర్వాత రాష్ట్రంలో బీహార్ తరహా కిరాతకాలు, హింసా రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ గుండాలు ఇళ్లపై దాడులు చేయడం, తగలబెట్టడం, కార్లు ధ్వంసం చేయడం వంటి చర్యలు చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ విషయాలన్నీ కూడా గవర్నర్ నజీర్కి ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. తాము చెప్పిన విషయాలు విని గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. సెలవుపై వెళ్లాల్సిందిగా ఆయనని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే నెలాఖరున జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో ఆయన సెలవు పెట్టినట్టుగా తెలుస్తోంది. రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఏపీలో టీచర్లు, ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి గత నెల 12న జారీ చేసిన ఆదేశాలను ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ విషయంపై తగిన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కమిషనర్, ఆర్జేడీలు, డీఈఓలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదేశించారు. అతి త్వరలో బీజేపీకి వైసీపీ సరెండర్ అవుతుందని కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమితో జగన్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. జగన్ తప్ప వైసీపీ నుంచి అందరూ తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఒకవేళ ఒప్పుకుంటే అరగంటలో బీజేపీకి క్యూ కడతారన్నారు ఆదినారాయణ రెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.